श्रीमती DK अरुणा जी। ऑनरेबल स्पीकर सर, मैं आपसे तेलुगु में बात करने के लिए अनुमति मांगती हूँ। तेलुगु में बोलना चाहती हूँ। తెలంగాణ రాష్ట్రంలో వాల్మీకి బోయ వర్గాలను షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చడం అనేటటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశంపై ఈ రోజు ఈ సభలో మాట్లాడేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. బోయ వాల్మీకులు విద్యలో గాని ఉద్యోగాల్లో గాని మరి ఆర్థికంగా గాని చాలా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితులను అనుభవిస్తున్నారు అధ్యక్ష. పురాతన కాలంలో వీళ్ళు వేటకు పోయేటటువంటి వాళ్ళు. ఈ రోజు వాళ్ళకి ఎలాంటి కులవృత్తి లేదు. బోయ వాల్మీకులు పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఇతర అనేక రాష్ట్రాల్లో ఎస్టీలుగా గుర్తింపు పొందుతున్నారు. కానీ తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణలో గాని ఆంధ్రలో గాని వారు ఇంకా వెనుకబడినటువంటి తరగతుల జాబితాలోనే ఉన్నారు. దీనివల్ల వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది అధ్యక్ష. తెలంగాణలో ముఖ్యంగా 5 లక్షల మందికి పైగా జనాభా బోయ వాల్మీకులు ఉంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మా పార్లమెంటులోనే అత్యధిక శాతంగా బోయ వాల్మీకులు ఉన్నారు. సో వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలన్నటువంటి వారి యొక్క ఆకాంక్ష మేరకు గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వారి స్థితిగతులు ఆర్థిక పరిస్థితులను పరిశీలించడం కోసం చెల్లప్ప కమిటీని వేశారు అధ్యక్ష. సో చెల్లప్ప కమిటీ చేసినటువంటి సిఫారసులను పరిగణలోకి తీసుకుని అప్పటి తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ఆ కమిటీ సిఫారసులకు ఆమోదం తెలుపుతూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది అధ్యక్ష. ఆ రిక్వెస్ట్ ఏంటంటే కావున రామాయణం రచించినటువంటి వాల్మీకి వారసులైనటువంటి వాల్మీకులను నవభారత నిర్మాణంలో సాధికారత మరియు సమానత్వం వారు సాధించాలంటే గౌరవనీయులైనటువంటి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి గారు దయతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ. Your concern is given the ST status to these communities. This is your concern. Thank you.